ఈ మరణాత మరణాత. సరే, మంచిది. ప్రియమైన వారలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మరి ఒక పర్యాయము చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైన వారలారా శిష్యులైన వారితో తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలుగా మనకు కనబడతా ఉన్నది. ప్రభువు ఆయన వెళ్ళేటటువంటి గడియ సమీపించి ఉన్నటువంటి సమయంలో ప్రభువు శిష్యులైన వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియమైన వారలారా, ప్రభువు శిలువ మరణానికి అప్పగించబడక ముందు ఉన్నటువంటి సందర్భాన్ని ఈ యొక్క మాటల్లో తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటూ ఉన్న మాట, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని తెలియజేశారు. ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనులు కూడా ఒక రక్షణ పద్యంలో ఈ యొక్క పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తూ, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పనులను జ్ఞాపకం చేస్తూ దైవజనులు ఒక రక్షణ పద్యాన్ని మరి వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రక్షణ పద్యము మనకు విమలాత్మ ప్రోక్షణము అనేటటువంటి పుస్తకంలో దైవజనులు వ్రాసి ఉన్నారు. చూడండి, పరిశుద్ధాత్మను గూర్చి దైవజనులు తెలియజేసిన ఈ యొక్క పద్యంలో ఉన్నటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే, నా యొద్ద నుండుటకై ఆత్మ పంపిన తండ్రి, నా యొద్ద నుండుటకై ఆత్మ పంపిన తండ్రి, ప్రసిద్ధమౌ స్తవము నీకు, నాతో వసింపను దాతను పంపిన తండ్రి, నాతో వసింపను దాతను పంపిన తండ్రి, వినోదమౌ స్తవము నీకు, నాలోన నీ ఆత్మ వాలంగ పంపిన తండ్రి, నాలోన నీ ఆత్మ వాలగ పంపిన తండ్రి, విశుద్ధమౌ స్తవము నీకు, నాయాదరణమునకై ఆత్మ పంపిన తండ్రి, నాయాదరణమునకై ఆత్మను పంపిన తండ్రి, ప్రకాశమౌ స్తవము నీకు, సర్వసత్యమునకు నడిపి, సర్వసత్యమునకు నడిపి సంగతులన్ స్రష్టపరచి, వివిధములౌ వరములిచ్చి, వివిధములౌ వరములిచ్చి, ఆత్మవర్తనకై ఆత్మ పంపినావు తండ్రి, ఆత్మవర్తనకై ఆత్మను పంపినావు తండ్రి, సర్వదా 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 సర్వత్రా స్తవము నీకు. ప్రియమైన వారలారా, నా యొద్ద నుండుటకై ఆత్మ పంపిన తండ్రి, ప్రసిద్ధమౌ స్తవము నీకు, నాతో వసింపను దాతను పంపిన తండ్రి, వినోదమౌ స్తవము నీకు, నాలోన నీ ఆత్మ వాలంగా పంపిన తండ్రి, విశుద్ధమౌ స్తవము నీకు, నా ఆదరణమునకై ఆత్మను పంపిన తండ్రి, ప్రకాశమౌ స్తవము నీకు.
సర్వసత్యమునకు నడిపి సంగతులను స్పష్టపరచి వివిధముల వరములిచ్చి ఆత్మవర్తనకై ఆత్మ పంపినావు తండ్రి. సర్వదా సర్వత్రా స్తవము నీకు అని దైవజనులు ఈ యొక్క రక్షణ పద్యములో ప్రియమైన వారలారా వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్తవము అంటే అర్థం ఏంటి అంటే కీర్తి. స్తవము అంటే అర్థం ఏంటంట? కీర్తి. కాబట్టి ఈ పద్యములో మరి దైవజనులు రాసినట్లుగా ప్రియమైన వారలారా, తండ్రి ప్రసిద్ధమైనటువంటి కీర్తి నీకు అన్నారు. నా యొద్ద నుండుటకై ఆత్మ పంపిన తండ్రి ప్రసిద్ధమవు కీర్తి నీకయ్యా. నాతో వసింపను దాతను పంపిన తండ్రి వినోదమవు కీర్తి నీకు. నాలోన నీ ఆత్మ వాలంగా పంపిన తండ్రి అయ్యా, ఇదిగో నాలో నీ ఆత్మను వాలడానికి పంపిస్తా ఉన్నావే, అది విశుద్ధమైనటువంటి కీర్తి నీకు. ఎంత శుద్ధమైనటువంటి కీర్తి నీకు. ప్రియమైన వారలారా, నా ఆదరణమునకై ఆత్మ పంపిన తండ్రి ప్రకాశమానమైనటువంటి కీర్తి నీకయ్యా. నా మాటలు అర్థమవుతున్నాయా? సర్వసత్యమునకు నడిపి సంగతులను స్పష్టపరచి సర్వసత్యములోనికి మనలను నడిపించడానికి ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ తండ్రే మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు. సంగతులను స్పష్టపరచి వివిధములైన వరములిచ్చి ఆత్మవర్తనకై ఆత్మ పంపినావు తండ్రి. సర్వదా సర్వత్రా నీకు కీర్తి కలుగునయ్యా అని దైవజనులు రాశారు. ప్రియమైన వారలారా, ఈరోజు ఈ రక్షణ పద్యములో నుండే నేను మీకు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క కార్యములను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఈ యొక్క రక్షణ పద్యములో దైవజనులు రాసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారలారా, మరి ఈ యొక్క సంగతులను జ్ఞాపకం చేస్తూ, అందుకే మీకు యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో కూడా తెలియజేసినట్లుగా, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని తెలియజేశారు. నా మాట అర్థమవుతుందా? చూడండి, ఈ పద్యంలో దైవజనులు వ్రాస్తున్నట్లుగా ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి అయినటువంటి దేవుడు ఒక వరముగా ఈ లోకానికి మనకు పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుని తండ్రి ఒక వరముగా మనకు పంపించాడు. ఎందుకంటే ప్రియమైన వారలారా, యేసు ప్రభు తన శిష్యులను ఒంటరిగా విడిచిపెట్టదలుచుకోలేదు. అది ముఖ్యమైన కార్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఉన్నంత కాలము కూడా ఆయనతో పాటు శిష్యులైన వారిని వెంట పెట్టుకొని ఆయనతో పాటు ఆయన తిరిగిన అన్ని ప్రాంతములు ఆయనతో సహవాసము కలిగి జీవించిన సందర్భాన్ని ఇప్పుడు శిష్యులైన వారిని ఒంటరిగా విడిచిపెట్టడం లేదు. చూడండి, మన జీవితాలలో కూడా ప్రభువు ఎప్పుడూ కూడా ఒంటరిగా మనలను విడిచేవారు కాదు. ఈ లోకములో జనులైన వారు ఒకవేళ మనతో కొంతకాలము స్నేహం చేసిన తర్వాత ఒకవేళ వారికి మనకు ఏదైనా సందర్భం గిట్టనటువంటి సందర్భంలో ఒకవేళ మనలను విడిచిపెట్టి వెళతారేమో గాని దేవుడు ఎప్పుడు కూడా మనలను ఆయన విడిచిపెట్టేవాడో కాదు. కాబట్టి ప్రియమైన వారలరా, అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమై వెళుతూ కూడా ఆయన తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను, సత్యస్వరూపియగు ఆత్మ. కాబట్టి ప్రియమైన వారలరా, చూడండి, ఆయన గొప్ప వాగ్దానము చేసి ప్రియమైన వారలరా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 16వ వచనములో దేవుడు తెలియజేసినటువంటి వాగ్దానం ముందుగానే చెప్పాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన చేసినటువంటి మాట, చెప్పినటువంటి మాట కంటే ముందు ఆయన మరణానికి అప్పగింపబడక ముందే ప్రభు చెప్పారు ఆ మాట, నేను మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు దైవజనులు అనే మాట ఏంటి అంటే,
పద్యంలో వ్రాయబడినటువంటి మాట, ప్రియమైన వారలారా, నా యొద్ద నుండుటకై ఆత్మను పంపిన తండ్రి. చూసారా, నా యొద్ద నుండుటకై ఆత్మ పంపిన తండ్రి ప్రసిద్ధము కీర్తి నీకు కలుగునయ్యా. చూసారా, అంటే ప్రియమైన వారలారా, ఏదైతే శిష్యులైన వారికి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ తండ్రిని ఇదిగో ఓ శిష్యులారా మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తారని తెలియజేసినటువంటి దేవుడు ఈరోజు మనందరి కొరకు కూడా ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను మన కొరకు పంపించాడు. అందుకే దైవజనులు అంటా ఉన్నారు, నా యొద్ద నుండుటకై ఆత్మను పంపిన తండ్రి. అర్థమవుతుందా? మరణాత. కాబట్టి ప్రియమైన వారలారా, మన యొద్ద నుండడానికి తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన దేవుడు మన కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి అంశముగా మనం చూస్తే పరిశుద్ధాత్మ మన యొద్ద ఉండుటకై పంపబడిన వాడు. పరిశుద్ధాత్మ తండ్రి మన యొద్ద ఉండడానికి ఏమయ్యాడు? పంపబడిన వారు. కాబట్టి వినండి, నా యొద్ద నుండుటకై ఆత్మ పంపిన తండ్రి. ప్రియమైన వారలారా, ప్రసిద్ధమౌ స్తవము నీకు అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు దూరములో ఉండే దేవుడు కాదు, కానీ ఆయన ఆలోచన ఏంటి అంటే మనతో నివసించాలనేది ఆయన కోరిక. అది దేవునికి ఉన్న ఆలోచన. దేవునికి ఉన్నటువంటి సంతోషం ఏంటి అంటే, గత వారాల్లో మీకు చెప్పాను. అది చెప్పిన తర్వాత మరలా నేను మీతో కలవడానికి అక్కడ దాకా రాలేకపోయాను. యేసయ్యకు కలిగిన 7 సంతోషాలు, యేసయ్య కలిగి ఉన్న 7 సంతోషాలు ఏంటి అంటే ఆయన మనతో కూడా నివసించాలి. అందుకే పరిశుద్ధాత్మ తండ్రిని, ఆయనలో ఒకరైనటువంటి పరిశుద్ధాత్మ తండ్రిని, ఆదరణకర్తను మన కొరకు ఆయన పంపిస్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైన వారలారా, ఆయన మనతో నివసించాలనుకునేటటువంటి తండ్రి గనకనే చూడండి, యోహాను సువార్త 14, 16, 17 వచనాలలో చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. 17వ వచనంలో అంటారు, లోకము ఆయనను చూడదు. విన్నారా ఈ మాట? ఏమంటా ఉన్నారు? ప్రభువు ముందుగానే చెప్తున్నాడు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను అందరూ పొందలేరు. ఆయన తెలిసి ఉండాలా, ఆయన కలిగి ఉండాలా. చూడండి, 2 బాప్తిస్మాలు మనకు కనబడతాయి. ఒకటి నీటి బాప్తిస్మం, రెండవది ఆత్మ బాప్తిస్మం. నీటి బాప్తిస్మం అయిపోయిన తర్వాత రెండవది ఆత్మ బాప్తిస్మం కూడా పొందాలి. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిస్మం పొంది ఆ ఒడ్డుకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి పావుర రూపంలో ఆయన మీద వ్రాలడం, తండ్రి అయిన దేవుడు ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న మాట తెలియజేసిన సందర్భం. కాబట్టి ప్రియమైన వారలారా, వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారంటే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. లోకములో ఆయనను పొందడం అనేది ఆయనను, ప్రియమైన వారలారా, లోకములో ఉన్న వారి వల్ల కాదు అని తెలియజేస్తా ఉన్నాడు. ప్రభువే స్వయముగా శిష్యులైన వారితో చెప్పినటువంటి మాట అది. కాబట్టి చూడండి, అంటూ ఉన్నారు, మీరు ఆయనను ఎరుగుదురు. ఏమన్నారు? మీరు ఆయనను ఎరుగుదురు. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు తెలియజేస్తూ ఉన్నమాట, ఇదిగో మీరు ఆయనను తెలుసుకుంటారు. ఎలాగా? ఎందుకంటే ప్రభు అంటూ ఉన్నారు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. అది ప్రభు చెప్తూ ఉన్నమాట. రాత్రి కాలంలో నేను మీకు తెలియజేశాను, మంచినీళ్ళు దాహం అయినప్పుడు మంచినీళ్ళు తాగుతాం, బహిరంగంగా వాటర్ కనపడుద్ది, లోపలికి వెళ్ళడం మనకు తెలుస్తుంది, కానీ
ఆ నీరు రక్తంగా ఎలా మారుతుందో మనకు అర్థం అవుద్దా? అర్థం అవ్వదు. చూడండి ప్రియమైన వారలరా, అందుకే ఇక్కడ ప్రభు అంటూ ఉన్నారు, లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు మాత్రం ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూస్తే, చూడండి ఇక్కడ ప్రభు అంటారు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని ఏమన్నారు ప్రభు? ఏమ్మా, ఎవరైనా నిద్రపోతున్నారా? మంచిది, జాగ్రత్తగా వినండి. ప్రియమైన వారలారా, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ప్రభు అంటా ఉన్నారు, చూడండి మనతో ఎవరుంటారు అంటే తండ్రి అయిన దేవుడు ఉంటాడు, ప్రభు ఉంటారు, పరిశుద్ధాత్మ తండ్రి కూడా ఉంటారు. అందుకనే ప్రభు ఏమన్నారు, ఆయన ఆరోహణమై వెళుతూ ఇదిగో మీరందరూ వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ప్రియమైన వారలారా, వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలం నేను ఉన్నాను అన్నారు. ఆయన ఎప్పుడూ కూడా మనతో ఉండేవారు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కూడా ఎప్పుడు మనతో ఉండడానికి, మనలో ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందుకొరకే ఆయనను ఈ లోకానికి పంపించారు. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి అందుకనే ప్రభు అంటూ ఉన్నారు, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి వ్రాసినటువంటి ఈ యొక్క పత్రికలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, యేసు క్రీస్తు ప్రభు వారు మృతుడై ఉండగా ఆయనను మృతులలో నుండి లేపిన వాని ఆత్మనదే ఆత్మ గురించి చెప్తూ అంటూ ఉన్నారు, మృతులలో నుండి ఆయనను యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. అందుకే ఇందాకల మాటలో ఏమన్నారు, లోకములో ఆయన ఉండదు, లోకం ఆయన నెరగదు, మీరు ఆయనను ఎరిగి ఉంటే, ఆయనను అంగీకరిస్తే, అది వాక్యం చెప్తా ఉంది. అందుకే పౌలు గారు కూడా అంటా ఉన్నారు, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. అది ప్రభు చెప్తూ ఉన్నమాట, ఆ పౌలు గారు చెప్తూ ఉన్నమాట. మీలో నివసించేటటువంటి తన పరిశుద్ధాత్మ ద్వారా మనలను కూడా మృతులలో నుండి ఆయన ఏం చేస్తాడు అంటే లేపుతాడు, జీవింపజేస్తాడు. అది చూడండి ప్రియమైన వారలారా, మనం అందరము కూడా మన జ్ఞాపకం చేసుకుంటే, అందుకే ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నటువంటి మాట చూడండి, పేతురు గారు ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు గారు మొట్టమొదట ఒక చిన్న పాపను చూసి కూడా అబద్ధం ఆడేశాడు. ఏసెవరో నాకు తెలియదయ్యా, ఏసెవరో నాకు తెలియదమ్మా, మీరేదో తప్పుగా అనుకుంటా ఉన్నారు, నాకు ఆయనకి ఏ సంబంధం లేదని వెళ్ళిపోయాడు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పటికి పరిశుద్ధాత్మ వారి మీద సంపూర్తిగా లేదు. అందుకే ప్రభువు ఆరోహణమై వెళ్ళేటప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చు వరకు మీరు సువార్త ప్రకటనకు వెళ్ళవద్దు. దైవజనులు పాట కూడా రాశారు. యేసునామా ఎంతో మధురం, యేసునామా ఎంతో మధురం, ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చు వరకు ప్రకటనకు వెళ్ళరాదని అన్నా, నాకు వెళ్ళరాదని అన్నా,
కన్నా యేసునామా మెంతో మధురం, యేసునామా మెంతో మధురం. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, ప్రభువు చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మను మీరు పొందుకునే వరకు మీరు ప్రకటనకు వెళ్ళొద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీలో లేకపోతే మీకు ఆ బలం చాలదు, సువార్త ప్రకటించలేరు. కాబట్టి పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి. కాబట్టి మన జీవితాలలో కూడా పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే ఏ కార్యం జరగదు. ఈరోజు మందిరంలోనికి వచ్చారు అంటే మిమ్మల్ని సిద్ధపరిచి తీసుకొని వచ్చిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. లే సమయం అయిపోతుంది, మందిరం టైం అవుతుంది, చూసుకో. అయ్యగారు చెప్పారు 8 గంటలకే ప్రార్థన అన్నారు, ఇంకా పనులు కానివ్వలేదు, త్వరగా అని నీ ఆత్మ నిన్ను పదే ప్రేరేపించకపోతే ఈ రోజు నువ్వు మందిరానికి వచ్చేదానివి కాదు. అదే పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని. మరొక ఆత్మ కూడా ఉంటది, ఏం పర్వాలేదు, ఈ రోజు బాగుపోయినా పర్లేదు, ఈ రోజు అయ్యగారు అమ్మగారు రారు కాబట్టి నువ్వు ఇంటికాడ ఉండు, ఏం పర్వాలేదు అని వేరొక ఆత్మ చెప్పిద్ది, అది మన సొంత ఆత్మ. కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఒక ఉద్రేకం తెస్తుందో అప్పుడు నువ్వు ఉండాలన్నా కూడా ఇంటి దగ్గర కూర్చోలేవు, ఆటోమేటిక్ గా రెడీ అయిపోతావు. అది పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని. నాకు ఉద్రేకం ఉంది, ఎప్పుడు మందిరంలోకి వస్తానా, ఎప్పుడు మందిరంలోకి వచ్చి మీతో ఉంటానా అని. మరొక వారం. కాబట్టి ప్రియమైన వారలారా, ఎప్పుడైతే పేతురు మహాభక్తుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడో విస్తారంగా బోధించాడు. ఒక్క బోధకి 3000 మంది బాప్తిజం పొందడం అంటే ఇది అంత ఆషామాషిదైతే కాదు. కాబట్టి ప్రియమైన వారలారా గమనించండి, చూడండి, ఈ యొక్క మాటలు మనకు అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి రెండవదిగా చూస్తే మరి సమయం అయిపోతుంది కనుక ప్రియమైన వారలారా మరి త్వరగా ముందుకు వెళుతూ ఉన్నా. మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవది పరిశుద్ధాత్మ మనలో నివసించువాడు. ఇందాక మనం చెప్పుకున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ మన యొద్ద ఉండుటకై పంపబడినవాడు. పరిశుద్ధాత్మ మన యొద్ద ఉండుటకై పంపబడినవాడు. ప్రియమైన వారలారా, సరే కెమెరా ఆఫ్ చేయ. పరిశుద్ధాత్మ మన యొద్ద ఉండుటకై. రెండవదిగా చూస్తే ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ మనలో నివసించువాడు. మొదటిది ఏం చెప్పుకున్నామంటే పరిశుద్ధాత్మ మన యొద్ద ఉండుటకై పంపబడినవాడు. రెండవది చూస్తే పరిశుద్ధాత్మ తండ్రి మనలో నివసించువాడు. కాబట్టి అందుకే దైవజనులు రాసినటువంటి రక్షణ పద్యములో కూడా మాట్లాడినటువంటి మాట, నాతో వసింపను దాతను పంపిన తండ్రి వినోదమౌ స్తవము నీకు అన్నారు. ఏంటంట? నాతో వసింపను దాతను పంపిన తండ్రి ఏమన్నారు? వినోదమవు కీర్తి నీకు. కాబట్టి రెండవదిగా చూస్తే పరిశుద్ధాత్మ ప్రియమైన వారలారా మనలో నివసించువాడు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మనలో నివసించేటటువంటి విధానమును మనం జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధనలో ప్రియమైన వారలారా దేవుని ఆత్మ కొంతకాలము కొందరి మీద మాత్రమే వచ్చేది. ఏంటంట? పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ కొంతకాలము కొందరి మీదనే ఆయన యొక్క ఆత్మ ఆయన పైన వచ్చింది, వారి పైన వచ్చింది. కానీ ప్రియమైన వారలారా క్రొత్త నిబంధనలో అయితే విశ్వాసుల యొక్క హృదయములలోనే ఆయన ఆత్మ నివసించింది, ఆయన ఆత్మ పంపబడింది. రెండవదిగా చూస్తే ఆయన ఆత్మ ప్రియమైన వారలారా ఇక్కడ మనలో నివసిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే అక్కడ పౌలు మహాభక్తుడు తెలియజేసిన మాట ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా?
అంటే ఇక్కడ పౌలు మహాభక్తుడు ఏం తెలియజేస్తా ఉన్నారంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నాడన్న సంగతి మీరు ఎరగటం లేదా, తెలియడం లేదా మీకు? దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నది కదా. చూడండి ప్రియమైన వారలారా, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా పౌలు గారు మాట అంటారు. ఏమని అంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు. వాక్యం వింటూ ఉన్న వారలారా, పౌలు మహాభక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. చూడండి, మీ దేహము ఏంటి అంటే దేవునికి ఆలయమై ఉన్నది. అది మీకు అర్థం కావటం లేదా? చాలా మంది దేహాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. ఏమండి, రకరకాల మరి పచ్చబొట్లని శరీరాన్ని బహిరంగంగా ఆగం చేసుకోవటం, రకరకాలుగా ప్రియమైన వారలారా శరీరాన్ని బాధించుకోవడం, శరీరాన్ని హింసించుకోవడం. మీ శరీరంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు కదా, మీరెందుకు అలాగా చేస్తూ ఉన్నారు? చూడండి ప్రియమైన వారలారా, తెలియజేస్తూ ఉన్నమాట, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు తెలియజేస్తున్నారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా పౌలు మహాభక్తుడు ఈ యొక్క పత్రికల్లో గలతీ సంఘానికి రాస్తూ అంటారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఏమన్నారు? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసమూలమున జీవించుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటా ఉన్నారు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే. ఏమంటున్నారు? క్రీస్తే. ఏమ్మా వింటున్నారా? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ తండ్రి నివాసం ఉండడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తండ్రి మనలోనికి నివాసము చేస్తాడో, అప్పుడు మనలో కలిగేటటువంటి మార్పులు ఏంటి? ఈ మార్పులను బట్టి పరిశుద్ధాత్మ మనలో ఉన్నది అనే సంగతిని మనం గ్రహించుకోవచ్చు. ఏంటి ఆ మార్పులు, ఏంటి ఆ సంగతులు అంటే, ప్రియమైన వారలారా, ఆటోమేటిక్ గా కోపం తగ్గిపోతా ఉంటది. ఒకప్పుడు బాగా కోపపడేవాడికి పరిశుద్ధాత్మ తండ్రి వారి మీదకి వచ్చాక కోపం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అలాగే ప్రియమైన వారలారా, ప్రార్థన జీవితం పెరుగుతూ ఉంటది. రోజు రోజుకి ప్రార్థన జీవితం పెరుగుతూ ఉంటది. ఇది పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ అనడానికి కొన్ని సాదృశ్యాలు. చూడండి ప్రియమైన వారలారా, మనలోనికి పరిశుద్ధత వస్తూ ఉంటది. పాపకరమైనటువంటి జీవితం జీవించడానికి మనం ఇష్టపడం, పరిశుద్ధత జీవించడానికి ఇష్టపడతా ఉంటాం. కాబట్టి ప్రియమైన వారలారా, అలాగే ఏదైనా ఒక పాపకరమైనటువంటి స్థితి సంభవిస్తా ఉన్నప్పుడు బాధ కలుగుతా ఉంటది అనమాట. ఇది పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు అనడానికి ఒక సాదృశ్యం. అలాగే దేవుని వాక్యం పైన ఆసక్తి కలగజేస్తా ఉంటాడు. ఏంటంట? దేవుని వాక్యం పైన ఆసక్తి. దేవుని వాక్యం ఇంకా కాసేపు చెప్తే బాగుండు, ఇంకా కాసేపు చెప్తే ఆయన వాక్యం వినాలి, ఆయన మాటలు వింటూ ఉంటే అసలు నా జీవితమే నాకు, ప్రియమైన వారలారా, ఏమైపోతా ఉందో, ఏం జరుగుతా ఉందో కూడా నాకు అర్థం కావట్లేదయ్యా, ఇంకా కాసేపు చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఒకవేళ పరిశుద్ధాత్మ మనలో పనిచేయలేదు అనుకోండి, మనం ఏం చేస్తామంటే వెనక్కి తిరిగి గోడ గడియారం చూస్తూ ఉంటాం. ఆ గడియారం చూసుకుంటా ఉంటాం, ఎప్పుడు టైం అయిపోద్దా, ఎప్పుడు అయ్యగారు విడిచిపెడతాడా, వెళ్ళిపోదాం. కానీ పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తా ఉన్నప్పుడు సమయం మనకు అర్థం కాదు. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, జక్కయ్య జీవితంలో మనం చూస్తే, ఆ లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో చూస్తే, జక్కయ్య ఒకప్పుడు
పాపి జీవితములో ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువు యొక్క విధానంలోనికి మార్చబడాడో, ప్రభువు యొక్క ఆ యొక్క ప్రభువుని ఎప్పుడైతే చూశాడో అప్పుడే తన యొక్క పాప జీవితము ఏమైపోయింది అంటే, ప్రియమైన వారలారా, తన యొక్క పాప జీవితము పోయి పరిశుద్ధ జీవితంలోనికి అడుగు పెట్టాడు. అప్పుడే అంటాడు, అయ్యా ఇదిగో నాకున్నవన్నీ సమస్తాన్ని ఇదిగో నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళ దగ్గర నుంచి మరలా తిరిగి ఇచ్చేస్తానయ్యా అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ తండ్రి తనలో పని చేసినప్పుడు ఆ యొక్క పని మనకు కనబడతా ఉన్నది. కాబట్టి చూడండి, ఒక చిన్న ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారలారా, ఒక ఇల్లు ఉంది, దాన్ని చాలా సంవత్సరాలుగా మూసివేసి ఉందనుకోండి, ఏమవుద్ది ఏమ్మా? ఏమవుద్ది? అంతా పెరగపోయి ఏ పురుగులు, ఎలకలు అవి తిరిగి ఇవి తిరిగి అవన్నీ మరి అనేక రకాలుగా మరి అంతా రోత చేసినప్పుడు ఆ ఇల్లంతా ఏమైపోద్ది? మంచి సువాసన వస్తుంది కదా, వచ్చిద్దా? కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, అట్లాంటి వాసన బాగా పీల్చుకుంటారు. కొంతమంది ఉంటారు మహానుభావులు. కానీ అటువంటి సందర్భంలో ఆ యొక్క గదంతా కూడా ఏమైపోద్ది? దుర్వాసన. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఆ తలుపులు తెరచి కిటికీలు తెరిచి కాసేపు వదిలిపెడితే ఆ దుర్వాసన అంతా ఏమైపోద్ది? బయటికి వెళ్ళిపోయి మంచి సువాసన లోపలికే వస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, అలాగే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు, మనలో నివాసం ఉన్నప్పుడు మన అంతరంగము కూడా మారిపోయి సువాసన వెదజల్లేదిగా ఉంటుంది. మిగపోతే మూడవదిగా చూద్దాం, ఎందుకంటే మరి సమయం అయిపోతుంది కనుక. ప్రియమైన వారలారా, మూడవదిగా చూస్తే పరిశుద్ధాత్మ మనలను సత్యములో నడిపించువాడు. చూడండి, నాలోన నీ ఆత్మ వాలంగా పంపిన తండ్రి విశుద్ధమౌ స్తవము నీకు. ప్రియమైన వారలారా, చూడండి, సర్వ సత్యమునకు నడిపి, దైవజనులు వ్రాసిన రక్షణ పద్యంలో వ్రాయబడినటువంటి మాట సర్వ సత్యమునకు నడిపి. మూడవదిగా చూస్తే పరిశుద్ధాత్మ సత్యములో మనలను నడిపించేవాడు. వింటున్నారా? ఈ కాలంలో ప్రియమైన వారలారా, భయంకరమైనటువంటి అబద్ధ బోధలు బయలుదేరుతూ ఉన్నటువంటి తరుణంలో ఆయన మాత్రమే మనలను సర్వ సత్యములోనికి నడిపించేవారుగా ఉన్నారు. ఏది సత్యమైన బోధ, ఏది మోసకరమైనది, ఏది భ్రమ పెడతా ఉన్నది, ఈరోజు ప్రియమైన వారలారా మన జీవితాలలో చూస్తే మనం వింటూ ఉన్నటువంటి సువార్తలలో ఇంచుమించుగా యేసు ప్రభు దగ్గరకు వస్తే మీకు అది వస్తుంది, యేసు ప్రభు దగ్గరకు వస్తే మీకు ఇది వస్తుంది, అది వస్తుంది, ఇలాంటి భ్రమలలో బ్రతికేస్తూ ఉన్నటువంటి జీవితాలు, ఇది బాగా జనాలు వింటా ఉన్నారు గనకనే అలాంటి వాళ్ళు కూడా అదే సువార్తలు చెప్తూ ఉన్నారు. ప్రభు మిమ్మల్ని అలా చేస్తాడు, ప్రభు మిమ్మల్ని ఎలా చేస్తాడు, ఇవన్నీ కాదు. ప్రభువు చెయ్యాలనుకున్న ముఖ్యమైన కార్యం, ఆయన నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలి. అది అసలు కార్యం. పరిశుద్ధాత్మ తండ్రి కూడా మనల్ని ఈ లోకంలో సిద్ధపరిచేది మనల్ని ధనవంతులు చేయటానికి కాదు, మనల్ని ఏమన్నా భయంకరంగా ఒక ఉన్నతమైన రాజకీయ నాయకుడిగా చేయటానికి కాదు. ఆ పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పని ఏంటి అంటే మనలను సర్వ సత్యములోనికి నడిపి మనలను సిద్ధము చేసి పరలోకానికి చేర్చాలి. అందుకే దైవజనులు పాటలో రాశారు కదా, నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుకు గారన్ పరిశుద్ధాత్మ ఈ కడకు నన్ను సిద్ధం చేయును. కాబట్టి ప్రియమైన వారలారా, సర్వ సత్యములోనికి ఆయన నడిపించేవాడుగా ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ మాత్రమే మనకు నిజ సత్యాన్ని తెలియజేసేవారుగా ఉంటూ ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు తెలియజేసినటువంటి మాట, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, యోహాను సువార్త 16:13, మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును, ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. అది పరిశుద్ధాత్మ తండ్రి పని. ఆయనేమి సపరేట్ గా మీకేం బోధ చేయడు. ఆయన చేసేది ఏంటి అంటే, ఇదిగో నేను మీకు ఏ ఏ సంగతులను మీకు తెలియజేశానో వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మీతో ఉన్నప్పుడు ఇదిగో మీకు ఇది చెప్పారు, గుర్తుందా? మిమ్మల్ని ఎలా చేయమన్నాడు మీకు గుర్తుందా?
మీరు పలానా సమయానికి అక్కడికి రావాలి, గుర్తుందా? ఇవన్నీ జ్ఞాపకం చేయడానికే పరిశుద్ధాత్మ తండ్రి పని. ఆయన సపరేట్ గా మీకేం బోధించడు, బోధించిన వాటిని మీకు తెలియజేస్తాడు. కాబట్టి ప్రియమైన వారలరా, అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ప్రభు ముందుగానే చెప్తూ ఉన్నారు, ఏమని అంటే ఆయన తనంతట తాను ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు, అది ఆయన పని. కాబట్టి ప్రియమైన వారలరా, అందుకే యోహాను మహాభక్తుడు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో భక్తుడైన యోహాను గారు రాస్తారు, ఏమని అంటే అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుతున్నది గనక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధమో కాదు, అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి మనకు ప్రియమైన వారలరా తెలియజేసేవారుగా ఉంటూ ఉన్నారు. అందుకనే ప్రియమైన వారలరా, కీర్తనాకారుడు 143వ కీర్తన 10వ వచనంలో అంటాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అంటాడు. ఆమేన్. ప్రియమైన వారలారా, కీర్తనాకారుడు 143వ కీర్తన 10వ వచనంలో తెలియజేసిన మాట, నీవే నా దేవుడవయ్యా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, ఆ యొక్క వార్త మనల్ని ఏం చేస్తుంది అంటే, పరిశుద్ధాత్మ తండ్రి మనలను సర్వ సత్యములోనికి ఆయన నడిపించేవారుగా ఉన్నారు. మరొక 2 వచనాలు ఉన్నాయి, అవి 2 చెప్పి నేను నా మాటలు ముగించి వేస్తాను, ఒక 5 నిమిషాలు. 4వదిగా చూస్తే పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించువాడు. అందుకనే దైవజనులు రాసినటువంటి పద్యంలో కూడా వివిధములో వరములిచ్చి ఆత్మవర్తనకై ఆత్మ పంపినావు తండ్రి. 4వదిగా ప్రియమైన వారలారా, పద్య వివరణ చాలా ఉంది, కానీ మీకు సమయాన్ని బట్టి దాన్ని తగ్గించి మీకు బోధిస్తూ ఉన్నాను, మీకు వివరిస్తూ ఉన్నాను. అందుకే చివరిలోకి వచ్చేసాం. అందుకనే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నమాట, వివిధముల వరములిచ్చి. చూడండి, దేవుడు ప్రతి విశ్వాసికి కూడా ఒక సేవను అప్పగిస్తాడు, ప్రతి విశ్వాసికి కూడా ఒక బాధ్యతను అప్పగిస్తాడు, ప్రతి విశ్వాసికి కూడా ఒక దీవెనకరమైన స్థితి ఉంటది. కొంతమందికి ప్రియమైన వారలరా, మరి స్వప్నములలో, కలలో, దర్శనములు ప్రియమైన వారలరా కనేటటువంటి మరి జ్ఞానాన్ని, ఆ యొక్క వరాన్ని దేవుడు ఇస్తాడు. కొంతమందికి భాషలు మాట్లాడే వరాన్ని ఇస్తాడు, కొంతమందికి ఆ భాషలకు అర్థము చెప్పే వరాన్ని ఇస్తాడు, వాక్యమును చక్కగా బోధించగలిగే వరాన్ని ఇస్తాడు, పాటలు బాగా పాడగలిగే వరాన్ని ఇస్తాడు, వాక్యాన్ని బాగా చదవగలిగే వరాన్ని ఇస్తాడు. అంటే ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ఏదో ఒక వరాన్ని ఇస్తూనే ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి గురించి దైవజనులు రాస్తూ వివిధముల వరములిచ్చు ఆత్మవర్తనకై ఆత్మను నడిపించినావు తండ్రి అని రాశారు దైవజనులు. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుండి మీరు రాసుకోండి, 10వ 11 వచనాల వరకు కూడా పరిశుద్ధాత్మ తండ్రి అనుగ్రహింపజేసే వరములను గురించి వ్రాయబడిన సంగతులు మనకు అక్కడ కనబడతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు అనేక సంగతులు పౌలు గారు తెలియజేస్తూ, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒకడే. కృపావరాలు అనేకం ఉన్నాయి, దేవుడు అనుగ్రహించిన వరాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి, కానీ ఆత్మ మాత్రం ఒక్కడే. మీ అందరికీ మరణాత మరణాత మరణాత. బహుశా మీరు వింటున్నారని నేను సంతోషపడుతున్నాను. 12వ అధ్యాయం 5వ వచనంలో అంటారు, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే. ఇంకా అంటా ఉన్నారు 6వ వచనం, నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆత్మ ఒక్కడే అంటున్నాడు పౌలు గారు, ప్రభువు ఒక్కడే, అన్నిటిని నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి 7వ వచనంలో అంటాడు, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తి, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనము, మరి ఒకనికి నానా విధములైన భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇవన్నీ జరిగించు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అందరిలో అనేక వరములను అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో చూస్తే అక్కడ పౌలు మహాభక్తుడు రోమా సంఘానికి రాస్తూ తెలియజేసిన మాట, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను కదా. ప్రియమైన వారలారా, ప్రభు తెలియజేస్తూ ఉన్న మాట, పౌలు గారు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలో ఉండాలా, బోధించువాడైతే బోధించుట్లో ఉండాలా, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లో ఉండాలా. అందుకే దేవుని సంఘములో కూడా అందరికీ పని ఉంటదండి. దేవుని సంఘంలో వీళ్ళకి పని లేదు అంటానికి లేదు. ఊడ్చేవాళ్ళు ఒకళ్ళు, తుడిసేవాళ్ళు ఒకళ్ళు, చాపలేసేవాళ్ళు ఒకళ్ళు, మైకు పెట్టేవాళ్ళు ఒకళ్ళు, పాటలు పాడేవాళ్ళు ఒకళ్ళు, వాక్యం చదివేవాళ్ళు ఒకళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఒకళ్ళు. చూసారా ఎన్ని పనులు ఉన్నాయి? ఇవన్నీ కూడా ఆత్మ ఒక్కడే జరిగిస్తూ ఉన్నాడు మనలో. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, రాసుకోండి, చదవద్దు గాని మరి ముందుకు వెళదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలలో కూడా ఈ మాట మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఒకటి చివరిగా మనం చూస్తే, ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మాటకు ఒక ఉదాహరణ నేను తెలియజేసి మీకు మరి చివరి వాక్యాన్ని చెప్పి ముగించి వేస్తాను. ఏంటంటే, చూడండి, ఒక స్థలములో ఒక గాయకుడు పాట పాడుతా ఉన్నాడు. అక్కడ ఆ యొక్క పాట పాడే సమయంలో వాయిద్యాలలో కేవలం ఒక పియానో ఒక్కటే ఉన్నది. పియానో ఒక్కటే వాయిస్తే ఆ యొక్క వాయిద్యం సంగీతం బాగుంటుందా? దానికి తోడు ఇంకా 4-5 వాయిద్య సంగీత ఆ యొక్క నైపుణ్యం కలిగినటువంటి వస్తువులుండి అవన్నీ కలిపి వాయిస్తే బాగుంటుందా? చెప్పండి, వింటున్నారా? ఒక్క వాయిద్య సంగీతమునకు సంబంధించినటువంటి ఆ ఇన్స్ట్రుమెంటే వాడబడితే అంత ఇంపుగా ఉండదు కానీ అన్ని వాయిద్యాలు కలగలిపి వాయించినప్పుడు ఆ యొక్క సంగీతము చాలా మధురంగా ఉంటది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘానికి అనుగ్రహింపజేసినటువంటి వివిధ వరములు దేవుడు మనకు అనుగ్రహింపజేస్తా ఉంటే వాటిని మనం పొందుకొని వాటిని ఆస్వాదిస్తూ సంఘములో మనము బలపడుతూ, ప్రియమైన వారలరా, మనము ముందుకు వెళ్ళవలసిన వారం అయి ఉంటూ ఉన్నాం. చివరిగా నా మాట, పరిశుద్ధాత్మ ఆదరణకర్త. పరిశుద్ధాత్మ ఎవరంట? ఆదరణకర్త. నా ఆదరణకై ఆత్మ పంపిన తండ్రి, ప్రియమైన వారలరా, ప్రకాశమవు కీర్తి నీకు అన్నారు. కాబట్టి ప్రియమైన వారలరా, ఇందాక మనం చదువుకున్న యోహాను సువార్త 14, 16, 17 వచనాల్లో చూసాం. అలాగే 14, 26 వచనంలో కూడా చూస్తే అక్కడ అంటారు, ప్రియమైన వారలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 26 వచనంలో చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అది ఆదరణకర్త. ఏంటి అంటే,
తండ్రి నా నామమున, అంటే ఎవరి నామమున? యేసు క్రీస్తు ప్రభు వారి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. బోధించడం అంటే ప్రభువు చెప్పినటువంటి సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో ప్రభు ఆ రోజు ఇలా చెప్పాడు అని మనల్ని ఆదరించడానికి. అలాగే ప్రియమైన వారలారా, రోమీయులకు రాసిన పత్రిక 8:26లో పౌలు మహాభక్తుడు అంటాడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా ఏమంటా ఉన్నారు? మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయిచు ఉన్నాడు. కాబట్టి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మే మనకు ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆయనే మన పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆదరణకర్త, మనలను ఆదరించేవాడు. కాబట్టి ప్రియమైన వారలరా, అందుకని ఇంకా కొన్ని వాక్యములు మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. మాట్లాడాలి. ఆమేన్. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక అన్నారు పౌలు గారు. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, 4వ వచనంలో కూడా చూస్తే దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరిస్తూ ఉన్నాడు? పౌలు గారు అంటా ఉన్నారు, ఇదిగో మేము ఇన్ని శ్రమల్లో పడిపోతా ఉన్నామే, ఏ శ్రమలో పడినా సరే, ఏ భయంకరమైన శోధనలో ఉన్నా సరే ప్రభు మమ్మలను ఆదరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన ఏ ఆదరణతో ఆదరిస్తూ ఉన్నాడో అదే ఆదరణతో మేము మిమ్మలను కూడా ఆదరిస్తూ ఉన్నాము అని అక్కడ ఉన్నటువంటి సంఘములకు రాసినటువంటి ఉత్తరంలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నమాట. ఈ రోజు సంఘములకు లేనిది ఏంటి అంటే ఆదరణ లేదు. ప్రియమైన వారలారా, ఆదరణ కలగాలి అంటే మనం ఎప్పుడైతే మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యం వింటామో దేవుని వాక్యమే మనకు ఆదరణ కలగజేస్తుంది. బాధలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, నిందలో ఉన్నావా, అవమానములో ఉన్నావా, చిక్కులో ఉన్నావా, చికాకులో ఉన్నావా, ఈ లోకపు మాటలు నీకు ఏ మాత్రం ఆదరణ కలిగించవు కానీ దేవుని వాక్యం మాత్రం తప్పకుండా నీకు ఆదరణ కలిగిస్తుంది. ఈ లోకంలో ఉన్న మాటలు ఏదో కొద్ది సమయం నీకు ఒకవేళ కొద్దిపాటి స్థితిగతులను బట్టి నీకు ఏదైనా కథ సంతోషం కలగజేయవచ్చేమో, కానీ దేవుని వాక్యం అలాగా కాదు. నీకెప్పుడు కూడా ఆదరణ కలిగించేదిగా ఉన్నది. అందుకే ఆయనకున్న పేరు ఆదరణకర్త. ఆదరణకర్త అని ఆయనకు పేరు. కాబట్టి అందుకే అంటా ఉన్నాడు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడు ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని నేను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, చివరిగా చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తే ప్రియమైన వారలారా, ఏలియా గారు నిరాశలో ఉన్నప్పుడు ఆయన అనుకున్నాడు, నేను ఒక్కడినేనయ్యా, అందరూ చచ్చిపోయారు, నేనేమి నా పితరుల కంటే నేనేం పెద్ద గొప్పవాడిని కాదు, నేను మాత్రం ఎంతకాలం అంటే. ప్రియమైన వారలారా, దేవుడు అందించిన ఆదరణ, ఏలియా గారు చేసినటువంటి గొప్ప అద్భుతములు ప్రియమైన వారలారా చూడండి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలలో కూడా ప్రియమైన వారలారా చూడండి, ఈరోజు మనకు ఈ యొక్క మరి పద్యము ద్వారా దైవజనులు రాసిన ఇటు పద్యము ద్వారా మనకు నేర్పుతూ ఉన్న గొప్ప సత్యం ఏంటి అంటే, ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ తండ్రి అనేది ఒక భావన కాదు, అది ఒక గొప్ప సత్యం అనేది మనకు తెలియజేస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ అనేది ఒక భావన కాదు, అది దేవుని సన్నిధి అని మనకు తెలియజేస్తా ఉన్నది. ప్రియమైన వారలారా, తండ్రి పంపినటువంటి పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో నివాసము చేస్తాడు, మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, మనకు అనేక వరములు ఇస్తాడు, మనలను ఆదరిస్తాడు. అట్టి రీతిగా ఈరోజు ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించిన మన ఎల్లరకు పరిశుద్ధాత్మ తండ్రి మనలను బలపరచి, మనలను ఆదరించి, మనతో ఉండి, మనలో ఉండి, మనలను సర్వసత్యంలోనికి నడిపి
మనకు వివిధముల వరములు ఇచ్చి మనకు ఆదరణగా ఉండి మనలను ఆయన మహిమ రాకడకు తండ్రి మనలను సిద్ధపరచును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడు అయ్యున్న దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింపజేసి మీ యొక్క ఆదరణకరమైనటువంటి స్థితిగతులను సంగతులను మా హృదయాలలో భద్రపరచి మమ్మను స్థిరపరచి మీ యొక్క మహిమ మేఘం ఎక్కించుటకు మమ్మల్ని సిద్ధము చేయమని త్వరగా రానయ్యున్న పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.